యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నా. అందరికీ వందనాలు. లైవ్లో ఉన్న బిడ్డలు మీకు వందనాలు తెలియపరుస్తున్నా. ఈ మధ్యాహ్న వేళలో ఇంచుమించు 12 గంటల ఈ సమయమున మహోన్నతుడు పరిశుద్ధుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక ప్రత్యేకమైన మాటను శ్రద్ధతో మీరు ఆలకించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ప్రాఫిటికల్గా, ప్రవచనాత్మకంగా నా దేవుడు ఈ మాటను మీకు తెలియపరచవలసిందిగా, మీ క్షేమము నిమిత్తమై, మీ ప్రయోజనము నిమిత్తమై, దేవునిలో మరింతగా మీరు వృద్ధి చెంది ఎదిగే నిమిత్తమై ఈ మాటలను మీకు వినిపించమని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం వల్ల మీ మధ్యలో నిలబడి ఉన్నాను. ఏ తృష్ణతో ఇంటి దగ్గర బయలుదేరి ఆయన గుమ్మంలో అడుగు పెట్టావో, ఏ ఆశతో ఆయన మాట మీద కొండంత ఆశలు పెట్టుకొని వచ్చావో, నీ ఆశలన్నిటినీ కూడా అడియాసలు చేసే దేవుడు కాదు, కానీ నీ ఆశలన్నిటినీ సఫలపరిచి ఒక ఉన్నతమైనటువంటి కోణంలో, ఒక ప్రత్యేకమైన రీతిలో ఈ సంవత్సరము నిన్ను నడిపించటానికి దేవాది దేవుడు నీ క్షేమాన్ని కోరి, మీ ప్రయోజనం నిమిత్తం ఈ మాటలను మంద కొరకు సిద్ధపరిచినటువంటి పరలోక సంబంధమైన ఈ మేత, గత సంవత్సరాలన్నీ తిన్న మేత ఏమైందో తెలియదు. ఈ 7వ సంవత్సరం 2026వ సంవత్సరం ఏంటి? 7వ సంవత్సరం 2026వ సంవత్సరం ఏంటి? మందిరం యొక్క 7వ సంవత్సరం 2026వ సంవత్సరం. గత 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ 7వ సంవత్సరంలోనికి పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ పరిచర్యను ముందుకు నడిపించాడు. కనుక గత సంవత్సరాలన్నీ ఈ దొడ్డిలో మేసిన మేత ఏమైందో అది మీకే తెలియాలి. ప్రతి మాట శ్రేష్టమైనటువంటి మాటగా దేవుడు మీ చెవిలో వేస్తూ మీకు వినిపింప చేస్తూ వస్తున్నాడు. అయితే ఈ సంవత్సరపు ఉపదేశాలు వాటికి మించినవై, మరింతగా నీవు ప్రభులో వృద్ధి చెందాలని, మరింతగా ప్రభు కొరకు నీవు ఆరాటపడాలని, మరింతగా ప్రభువులో నువ్వు ఫలించాలని, మరింతగా ప్రభువుతో నువ్వు అంటుకట్టబడాలని, మరింతగా ప్రభు చేతిలో పనికొచ్చే పాత్రగా నువ్వు ఉండాలని ఈ మాటలను మీ చెవులు వేస్తున్నాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా యేసయ్య నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా చెప్దామందరం. హల్లెలూయా బిగ్గరగా మరొకసారి కరధ్వనులతో చప్పట్లు కొడుతూ బిగ్గరగా ఆయన నామాన్ని గణపరుద్దాం. రైట్. మందిరంలో బెల్లం కొట్టిన రాయి మధ్య ఉండొద్దు, మంచిది కాదు. ఏకీభవించే మనసు చాలా ప్రాముఖ్యమైనది. వచ్చేవారం ఒక ప్రత్యేకమైన ఉపదేశాన్ని ఇచ్చాడు దేవుడు. యాక్చువల్గా ఇప్పుడే చెప్పాల్సింది, ఎందుకో దేవుడు ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఇచ్చాడు. రేపు వారము ఆ విషయాన్ని మీతో చెప్తా. ఏకీభవించే మనసు లేనప్పుడు, కాపరితో ఏకీభవించినటువంటి గొర్రెలు కొన్ని ఉంటాయి మందలో. హల్లెలూయా. లైవ్లో ఉన్న బిడ్డలు
ఏ దొడ్డికి దేవుడు నిన్ను నియమించాడో, ఏ కాపరి చేతిలో నిన్ను పెట్టాడో ఆ కాపరికి సహకారంగా నమ్మకంగా మరణం వరకు ఉండు. ఇక్కడున్న వాళ్ళైనా లైవ్లో విన్నవారైనా ప్రతిఫలము తరతరాలను పొందుకుంటావు. ఏకీభవించే మనస్సు లేనప్పుడు వాటి స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో ప్రభు చిత్తమైతే వచ్చేవారని చెప్తా. బట్ స్టిల్ నౌ ఇప్పుడు ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ప్రవచనాత్మకమైన ఒక మాటను దేవుడు మీ వినికిడిలో వేస్తున్నాడు. ముందు చెప్పాను, ఏ ఉద్దేశము చేత బయలుదేరి నువ్వు ఇక్కడ అడుగు పెట్టావో, అన్ఎక్స్పెక్ట్లీ ఇక్కడ వచ్చి కూర్చున్నావో, అనుకోలేదు ఈరోజు నువ్వు మందిరానికి వస్తావని. ఈరోజు కూర్చుంటాను మందిరంలో ఈ మాటలు వింటానో అని నువ్వు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు అన్ఎక్స్పెక్ట్గా నువ్వు ఇక్కడ వచ్చి కూర్చున్నావు. ఈ మాటలు వింటున్న మీరందరూ ధన్యులు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. వస్తున్నప్పుడు కొన్ని శక్తులు అడ్డపడ్డాయి. ఈరోజు ఏం పోయినాలే, వచ్చేవారం మొదలే, తర్వాత వదిలే, వారం వారం పోవాలన్నా, ఏమన్నా రూలా వారం వారం పోవాలని అంటుంటారు బయట. కొన్ని పనికిమాల మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళ నోటికి చిక్కకుండా దొరకకుండా దేవుడు నిన్ను లేడి పిల్లను తప్పించినట్లు తప్పించి ఆయన ఆవరణంలో కూర్చోబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. బట్ జాగ్రత్తగా వినే మాట, జాగ్రత్తగా విను. అన్నిటిని తెంచుకొని బాగానే వచ్చావు, బాగా జాగ్రత్తగా విను. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. లైవ్లో ఉన్న బిడ్డలు, ప్రభు చిత్తమైతే ఈ ఉపదేశానికి ఏ ఆటంకం లేకుండా అప్లోడ్ అయిన తర్వాత నీ దాకా వస్తే నీతో ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నటువంటి మాటలు. 2వ వారమో 3వ వారం ఇది? 3వ వారం, రైట్. ముచ్చట అయినటువంటి 3వ వారంలో పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానపూర్వకంగా చేతుల్లో చేయేసి మీతో మాట్లాడినట్లుగానే మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ దినమున నా సముఖంలో నిలిచి ఈ మాటలు వింటున్న వారితో చెప్పు, నేను వారిని అద్దరికి చేర్చబోతున్నాను, ఒడ్డుకు చేర్చబోతున్నాను, గమ్యానికి చేర్చబోతున్నాను. బిగ్గరగా ఈ మాటలు వింటున్న నీతో ప్రభువు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్న మాట, నేను వారిని అద్దరికి చేర్చే దేవుడను, నా మీద ఆనుకొని నా మీద ఆధారపడి నాకు సమీపముగా వచ్చినటువంటి నా బిడ్డల్ని చెప్పు వారితో, వారిని ఒడ్డుకు చేరుస్తా, వారిని అద్దరికి చేరుస్తా. ఈ మాట అంటున్నాడు అంటే వినేటువంటి వారు ఏమై ఉన్నారయ్యా అంటే, అద్దరికి చేర్చబడలేక, ఒడ్డుకు రాలేక, గమ్యానికి చేరలేక మధ్యలో నిలిచిపోయారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, జాగ్రత్తగా వినండి. అద్దరికి చేరలేక, ఒడ్డుకు వెళ్ళలేక ఏవో కొన్ని నీళ్లు నిన్ను నిలిపివేశాయి, ఆపేశాయి. ఒక్క వర్డ్ పరిశుద్ధ స్థలంలో నుంచి ఆత్మదేవుడు రివీల్ చేస్తే ఇదిగో ఇక్కడ రాసుకున్నా, అదే మాట మీద చెప్తున్నా. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ కూర్చొని వింటున్నటువంటి చాలామందిలో కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు,
కొన్ని ఇరుకులు, కొన్ని ఆటంకాలు నిన్ను ముందుకు కదలనివ్వటం లేదు, ఇటు వెనక్కి రానివ్వటం లేదట. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవారు విందురుగాక. నువ్వు ఏ స్థితి గుండా వెళ్తున్నావో, నీ పరిస్థితి ఏంటో అద్దం ఎదుట వచ్చి కూర్చున్నావు. చక్కగా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. వీరు జాగ్రత్తగా. కొన్ని పరిస్థితులు, కొన్ని స్థితిగతులు నిన్ను ఇటు ముందుకు కొనసాగనివ్వటం లేదట. సరే పోనీలే వదిలేద్దామని వెనక్కి వెళ్దాం అనుకుంటే వెనక్కి కూడా మళ్ళీ ఇవ్వడం లేదట. ఆపేసాయి, అక్కడే నిలిపేశాయి. అది శరీరపరంగా అయినా ఆత్మీయ పరంగా అయినా, దేవుణ్ణిలో ఒకవేళ ఎదగాలనుకున్నావు, ఎదగలేక నిలబడిపోయావు. ఈ ప్రార్థన వద్దు, ఈ దేవుడు వద్దు, ఏమొద్దురా నాయన అని దేవుని వదిలిపెట్టి పోనీ వెనక్కి వెళ్దామా, అది చేత కాకుండా ఏవో కొన్ని పనులు పూనుకున్నావు ఈ సంవత్సరం చేయాలని, ఉక్కిరి బిక్కిరి అవుతున్నావు. ఆ పనిలో ధైర్యం సరిపోవటంలే, దమ్ము సరిపోవటంలే. తొందరపడి అడిగి వేస్తే ఏమవుతుందో, వెయ్యకపోతే ఏమవుతుందో. లైవ్లో ఉన్న బిడ్డలు జాగ్రత్తగా విను. కొన్ని పరిస్థితులు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేసి అటు ముందుకు కదలివ్వకుండా ఉన్నాయి, ఇటు వెనక్కి రానివ్వకుండా ఉన్నాయి. మధ్యలో స్టక్ చేసి పడేసాయి, ఆపేసాయి. ఈ రెండిటి మధ్య అయోమయ పరిస్థితిలో నువ్వు నిర్జీవముగా మిగిలిపోయావు, నిశ్చలముగా మిగిలిపోయావు. అర్థం కాక జుట్టు పీక్కుంటున్నావు. ఏంటో నా పరిస్థితి, ఏంటో నా కుటుంబ పరిస్థితి, ఏంటో నా ఇంటి వాళ్ళ పరిస్థితి, ఏంటో నా ఆత్మీయ పరిస్థితి, ఏమి అర్థం కాని అయోమయ పరిస్థితిలో నీ ముఖము నిండా ప్రశ్నార్థకముతో వచ్చి ఇక్కడ కూర్చున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అది నువ్వు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తున్న నా దేవుడు చూచి నీకు ఆదరణ కలిగించే మాటలు ఈ మందిరంలో మాట్లాడుతున్నాడు. నేను వారిని ఆదరిస్తా. ఎక్కడా? యెరూషలేములో వారికి ఆదరణ దొరుకుతుంది. నేను ఆదరించే ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుడు. అది నీ ఆరోగ్య పరిస్థితి, నీ పిల్లల పరిస్థితి, నీ భర్త పరిస్థితి, నీ వ్యక్తిగత పరిస్థితి, నీ ఆత్మీయ పరిస్థితి ఏంటో నీకు తెలుసు. ముందుకు కొనసాగుతున్న కొలది ఏ డిసిజన్ తీసుకోవాలన్నా ధైర్యం సరిపోవటంలే, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కెపాసిటీ లేదు. మధ్యలో నిశ్చల స్థితిలో ఆగిపోయావు. అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నావు. పైకి చున్నికి నవ్వుతూనే ఉన్నావు, పైకి చున్నికి అందరితో హ్యాపీనెస్ను పంచుకుంటున్నావు. కానీ నీ హృదయ అంతరంగంలో ఒక సందిగ్ధత, ఎటూ తోచని పరిస్థితి, ఎటూ వెళ్ళని పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే ముందు నొయ్యి వెనక గొయ్యి. ఒక మాటలో మీకు చెప్పాలంటే ముందు నొయ్యి వెనక గొయ్యి. ఇటు ముందుకు కదలలేకపోతున్నావు, ఈ సంసారం, పిల్లలు, ఈ మొగుడు వదిలిపెడదాం అనుకోలేకపోతున్నావు. ముందుకు సాగలేకపోతున్నావు, వెనక్కి సాగలేకపోతున్నావు. ఏది ఒక స్థిరత్వం, ఒక స్థిర నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో మిగిలిపోయి మాటలు వింటున్నాం. అనగా ఒక మాటలో చెప్పాలంటే, ఇంకొక మాటలో తెగింపు చేయటానికి ధైర్యం సరిపోలే. అప్పట్లోనే తెగించాలనుకుంటావు, మరలా ఆగి వైప తెగించి పని చేస్తే ఏమవుతుందో, కుటుంబ పరిస్థితి ఏమవుతుందో,
ఇంట్లో పరువు ప్రతిష్టలు ఏమవుతాయో. అయోమయ గందరగోళ స్థితిగతుల్లో ఈ సంవత్సరంలో నువ్వు ఉండి ఈ 3వ వారంలో ఈ మాటలు వింటున్నావు. దిక్కుతోచని పరిస్థితి, అర్థం కాని పరిస్థితి, నెత్తికి బాదుకుంటున్న ఆ సమస్యలకు పరిష్కారం రావటం లేదు. నెత్తి నోరు కొట్టుకుంటున్న ప్రశ్నార్థకంగా ఉన్న సమస్యలకు జవాబు దొరకటం లేదు. మధ్యలో ఆగిపోయావు. ఈ 3వ వారం 2026 సంవత్సరంలో ప్రభు చెప్తున్నాడు, ఈ మాటలు నిన్ను వెనక్కి నడిపించడానికి కాదు, కానీ ఒడ్డుకు చేర్చడానికి మాట్లాడుతున్నా, అద్దరికి చేర్చడానికి మాట్లాడుతున్నా, గమ్యానికి చేర్చడానికి మాట్లాడుతున్నా. నా ప్రియ దైవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ప్రభువు ఒక వ్యక్తిని దీన స్థితిలో నుండి పైకి లేపి, దయనీయమైన స్థితిలో నుంచి లేపి, పెంట కుప్ప మీద ఉన్న బ్రతుకులను దేవుడు ఉన్నతంగా హెచ్చించిన తరువాత, అనగా ఉపదేశం నుంచి మాట్లాడుతున్నా, దేవుడు ఆ వ్యక్తి అవసరతలు తీర్చిన తర్వాత, అక్కరతలు తీర్చిన తర్వాత, అద్దరికి చేర్చిన తర్వాత, ఒడ్డుకు చేర్చిన తర్వాత పరిస్థితులు వేరైపోతున్నాయి. ఇందాక చెప్పిన ఈ సందిగ్ధతలో నువ్వు ఉండిపోయావు. ఈ ఉపదేశము ద్వారా నీ ప్రతి పరిస్థితికి ఒక సాల్వేషన్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇచ్చిన తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు టైంని బట్టి ఒక ఇద్దరిని చూపిస్తాం. ఈ ఇద్దరి పరిస్థితి ఏంటయ్యా అంటే, మీకులాగానే వాళ్ళు కూడా అదే పరిస్థితి అనుభవించారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, అయోమయ పరిస్థితి, ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా మధ్యలో ఆగిపోయారు, మధ్యలో నిలబడిపోయారు. ఏం ప్రార్థనలో ఏమో దేవుడు ఏదో సహాయం చేస్తాడనుకొని బాప్తిసాలు తీసుకున్నాం, ఏదో మేలు జరుగుతుందని బాప్తిసాలు తీసుకున్నాం, ఏదో కలిసి వస్తుందని దేవుణ్ణి నమ్ముకున్నాం. కానీ పరిస్థితులు చూస్తే అన్నీ వ్యతిరేకంగా మారుతున్నాయి. ఏం ప్రార్థనలో ఏమో, ఏం దేవుడో ఏమో, ఎప్పుడు మమ్మల్ని కరుణిస్తాడో, ఎప్పుడు మా విషయంలో జోక్యం చేసుకుంటాడో అని ఇప్పుడు మీకు లాగానే వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. మా నాన్న మమ్మల్ని ఉన్నివ్వక ఏదో నిమ్మలంగా నామకార్థపు సంఘాల్లో సోమవారం నుంచి శనివారం వరకు తానా తందన అనుకుంటా, ఆదివారం వచ్చేసరికి బైబిల్ సంకన పెట్టి అట దేవుణ్ణి పలకరించి హాయ్ లార్డ్, హౌ ఆర్ యూ అట్లా పలకరించి అట్లా వచ్చి అది బాగుండేది. మా నాన్న మమ్మల్ని ఉన్నివ్వకుండా, మా నాన్న మమ్మల్ని నిలవనివ్వకుండా ఈ అరణ్యంలో ఈ సంఘం ఏంటో, ఈ అరణ్యంలోని సంఘంలోనికి నేను రావడం ఏంటో, నేను వచ్చి ఇక్కడ స్థిరపరచబడడం ఏంటో. మోషే, మా నాన్న మేము బ్రతుకుతున్నాం బానిసత్వపు కింద, ఫరో చేతిలో శరీరాన్ని ఊడిగం చేసుకుని మా బతుకు మేము బతుకుతున్నాం. తింటున్నామో తినలేదో మా విధానాల్లో మేమున్నాం. మధ్యలో ఎక్కడ దాపురించినవురా? లేనిపోని ఆశలు చూపి, లేనిపోని అడియాశలు చూపి, ఏదో కానానన్నావు, ఏదో వాగ్దాన భూమి అన్నావు, ఏదో బంధకాలు తెంచుతానన్నావు, ఫరో కాడిని విరగొడతానన్నావు. మా నాన్న మమ్మల్ని బ్రతకనివ్వకుండా ఎందుకు వచ్చిన గోలా మోషే? ఇదంతా ఎందుకు వచ్చిన సమస్య?
వెట్టి చాకిరీలు చేసుకుంటూ, ఎట్టి పనులు చేసుకుంటూ, మా బతుకంతా చెమట కప్పుతో బానిసత్వంలో ఊడిగం చేసుకుంటూ అలా మిగిలిపోయాం. ఎప్పుడో మతుకొచ్చినప్పుడు ప్రభువుకు అట్లా మొరపెట్టేవాళ్ళం. ఆ మొర దేవుడు వినడమేంటో, విన్న దేవుడు మమ్మల్ని విడిపించటానికి నిన్ను మా దగ్గరికి పంపించడమేంటో. బిగ్గరగా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని గణపరుద్దాం. ఏంటి ఏ చెరలో ఉండి మాటలు వింటున్నావో, ఏ లోకమని ఐగుప్తు కాడి కింద మ్రగ్గిపోతున్నావో, మోషే దర్శనము అందరి దర్శనం లాంటిది కాదు. ఆ కాలంలోనే ఎంతోమంది మాంత్రిక విద్యలు అభ్యసించిన వారు ఉన్నారు. మోసే కాలింగ్ ఇట్స్ వెరీ స్పెషల్, చాలా ప్రత్యేకమైనది. ఎక్కడో మామ గొర్రెలు కాసుకుంటున్నటువంటి వ్యక్తితో మాట్లాడమేందో, ఆ పొద మండుతుంది కానీ కాలకపోవడం ఏందో, ఏంటి ఈ విచిత్రం, ఏ వింతని ఇతను వెళ్ళడమేందో, అక్కడ ప్రభువు దర్శించడమేంటో, ఏ దర్శనముతో అడుగు పెట్టాడయ్యా మోషే, మామూలు దర్శనం కాదది. మరి అగ్ని రూపకమైన దర్శనముతో సేవ ప్రారంభించాడు. కొట్టు బిగ్గరగా చప్పట్లు కట్టేసాయికి. సేవకులు ఈ సందర్భంలో ఒక మాట గుర్తు చేస్తున్నాడు. మొదట్లో సేవ మండింది, మొదట్లో సేవ రగిలింది, మొదట్లో సేవ ఫైర్, బట్ స్టిల్ ఆ మంట రాను రాను జ్వాలలుగా మారుతుందా, లేకపోతే నీలో ఉన్న మంట రాను రాను చల్లారి తగ్గిపోతుందా? బయట వాళ్ళ దగ్గర ఎవరున్నారు? ఎవరు లేరా? వాళ్ళకి ఏం చెప్తుంది? వాళ్ళు ఆడుంటే వీడుంటేం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా సండే స్కూల్ టీచర్ వాళ్ళకి ఏం చెప్పాకో వాళ్ళ నోర్లు ఒక్కటి మోపించు. తర్వాత మీకు రూమ్లు ఏర్పాటు చేసిన తర్వాత ఆడ యాక్షన్లు, డ్యాన్సులు, పాటలు అన్నీ అప్పుడు నేర్పించు. రైట్. మొదట్లో సేవ ఫైర్తో ప్రారంభించావు. మొదటిలో ఉన్న ఆ మంట, అగ్ని ఇప్పుడు ఏమైంది? ప్రశ్న ఇస్తున్నాడు దేవుడు. జవాబు ఆలోచించుకో. ఇక్కడ కూర్చున్న మీతో మాట్లాడుతున్నాడు. దేవునిలో మొదట దేవునితో నీకున్న కనెక్షన్, బాప్తిసము తీసుకున్న తొలినాటి దినాలు, గంటలు గంటలు ప్రార్థన చేసేవాడివి, ప్రార్థన చేసేదానివి. దేవుని మీద ఉన్న మొదటి ప్రేమ తగ్గుతుందా, పెరుగుతుందా? దేవునికి నువ్వు ఇచ్చే సమయం, ప్రయారిటీ ఉంచుకున్నావా, వదిలేసావా? దేవునితో నీకున్నటువంటి సన్నిహిత సంబంధం ఉందా, తెగిపోయిందా? నా ప్రియ దైవ జనాంగమా, ఒకసారి ఆలోచన చేసుకో. అక్కడ దర్శించడం ఏంటో, అక్కడ నుంచి ఫరో దగ్గరికి పంపించడం ఏంటి? ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ మానాన వారు వెట్టి చాకిలు చేసుకుంటుంటే కనాను అనడము, వాగ్దాన భూమి అనడము, బానిసత్వపు కట్లు తెంచుతానడము, పితరుడైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను గుర్తు చేసుకోవడము, అన్ని బాగానే ఉన్నాయి. ఐగుప్తు దేశంలో ఫరో సింహాసనాన్ని గడగడలాడించి తన ప్రజలను బానిసత్వపు నుంచి విముక్తులుగా చేసి నడిపించేంత వరకు వ్యవహారం బాగానే సాగింది.
మధ్యలో మధ్యలో ప్రారంభంలో ఊపు బాగానే ఉంది, ప్రారంభంలో కథ బాగానే ఉంది, ప్రారంభంలో బాగానే ఉన్నావు, దేవునికి నమ్మకంగా నమ్మకస్తునిగా నమ్మకస్తురాలిగా. రాను రాను నీ నమ్మకత్వంలో తేడా కలుగుతుంది. ప్రారంభంలో పరిచర్యలో బాగానే పాలు పంపులు పొందుతున్నావు, రాను రాను దిగజారిపోతుంది. ప్రారంభంలో ఫరో చేతిలోంచి విడిపిస్తున్నప్పుడు మోషే వీరుడు సూర్యుడు వాళ్ళ దృష్టిలో ఘనుడుగా మిగిలాడు, అంతా బాగానే ఉంది. మధ్యలో ఒక స్థలానికి వచ్చేసరికి గమనించండి జాగ్రత్తగా, మధ్యలో ఒక స్థలానికి వచ్చేసరికి మోసే చెప్పాడు, మిమ్మల్ని అద్దరికి చేరుస్తా, మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తా, గమ్యానికి చేరుస్తా. ఆ మాట వినే కదా నీ వెనక వచ్చింది స్వామి, ఆ మాటలు పట్టుకునే కదా నీ వెనక వచ్చింది. నీ వెనుక వచ్చిన తర్వాత ఇక్కడ ఆపావెందుకు అంటే అంటే బానిసత్వపు చేతి కింద కొద్ది కొద్దిగా చావడం కంటే, ఐగుప్తులో చావడం కంటే ఒకేసారి ఎర్ర సముద్రంలో అందరిని చంపడానికి తీసుకొచ్చినావా? ఎక్కడికి తీసుకొచ్చానని మాట ఇచ్చాడు? ఒడ్డుకు. ఎక్కడికి తీసుకొస్తానని చెప్పాడు? అద్దరికి. ఎక్కడికి తీసుకొస్తానని మాట చెప్పాడు? కనానుకు. ఇప్పుడు ఎక్కడ ఆగాడు? ఎర్ర సముద్రం కడ ఆగిపోయింది. ఎవరు? హల్లెలూయా. ఎర్ర సముద్రం కడ ఆగిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఏం చేయాలో అయోమయ పరిస్థితి. ఒక్కసారిగా మోషే అహరోనుల మీదికి జనాంగం అంతా తిరగబడింది. మా మానాన్న మేము ఇదల్లా ముందుగా చెప్పాను, ఎక్కడో మా మానాన్న మేము బతుకుతుంటే, ఎక్కడో మా కూటికి మా గుడ్డకో మా పరిస్థితుల్లో ఎవనో మోసేతి కింద నీళ్ళు తాగుతూ బతుకుతుంటే ఇది చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఇడి వరకు తీసుకొని వచ్చావు, బాగానే ఉంది. ఐగుప్తులో 10 రకాలైన తెగుళ్ళు, దేవుని మహిమ, దేవుని శక్తి, ఐగుప్తు దేవతలకు తీర్పు తీరుస్తుంటే కళ్ళారా చూశారు. ఇప్పుడు వ్యవహారము కాస్త ఆగేసరికి, ప్రయాణము కాస్త నిలబడేసరికి అర్థం కాక వారిలో ఉన్న నిజ స్వరూపాలు బయటకు వస్తున్నాయి. మనుషులలో దాగిన క్రూరత్వం బయటకు వస్తుంది. అంతవరకు దేవుడు చెప్తే మోషే అన్నాడు, మీరు మంచివారే. ప్రయాణం ఎక్కడైతే ఆగిందో సాగక అక్కడికి వచ్చేసరికి వారిలో ఉన్న మంచితనం వెళ్ళిపోయి వారిలో ఉన్న క్రూరత్వం బయటకు వచ్చింది. పరిచర్యలు కూడా కొన్ని మందికి కొన్ని అప్పగిస్తూ ఉంటాం. మేము కూడా అనుకుంటాం పైకి మంచివారని. సమయ సందర్భాన్ని బట్టి మీలో ఉన్న రాక్షస తత్వం బయటకు వస్తుంది. సమయ సందర్భాన్ని బట్టి మీలో ఉన్నటువంటి ఆ దుష్టుని లక్షణాలు బయటకు వస్తాయి. ఎక్కడొచ్చాయి? మొదట అక్కడొచ్చాయి. అరే వీళ్ళ ఈ రకంగా ప్రవర్తించింది, వీరా ఈ రకంగా మాట్లాడింది. మోషే అహరోన్లు నోటి మీద ఏలేసుకున్నారు. అయ్య బాబోయ్, వీళ్ళు మాట్లాడడం ఏంటి మాటలు? పరిచయం చేస్తున్న బిడ్డలో ఎందుకు ఏ బాధ్యత అప్పగించక ఇంకా మిమ్మల్ని పరీక్షలో ఉంచానో తెలుసా? మీ నిజస్వరూపాలు ఏంటో బయటకు రావాలా? ఏ దమ్మును అప్పగించి నమ్మించి మీకు ఇచ్చేస్తే, చెప్పాను కదా, రొమ్ములకు పట్టి తండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
వారిలాగానే మీరు ప్రవర్తిస్తే ఇక ఈ ఉపదేశాలు ఎందుకు, ఈ మాటలు ఎందుకు, ఈ ఆత్మీయత ఎందుకు? ఎందుకు బాధ్యతలు అప్పగించలేదు? ఎందుకో? ఇదిగో ఇదే కారణం. సమయ సందర్భాన్ని బట్టి ఆ మనిషి పరిపూర్ణంగా, ఆ వ్యక్తి పరిపూర్ణంగా దేవునికి, దైవజనునికి బెండయ్యామేనా, లేకపోతే తైతక్కలాడేటువంటి బ్యాచ్? అర్థం కాని పరిస్థితి. అంతవరకు మౌనం వహించారు. అబ్బా వీళ్ళు బాగా ఉన్నారా, బాగా సహకరిస్తున్నారా, ఏదో ఒకటి అప్పగిస్తాం అనుకున్నాడు అంతవరకు మోషే. వాళ్ళ మామ వచ్చి చెప్పిన తరువాత వరకు ఆ భారం అంతా ఎవరు మోసుకుంటూ వచ్చారు? మోషే మామ పేరు ఏం పేరు? తెలిసిన వాళ్ళు ఊరుకున్నాడు. మోషే మామ పేరు ఏం పేరు? నువ్వు అడుగుతావు నా ఇంటి పక్కలో ఉన్న వాళ్ళ మామ పేరు చెప్పు చెప్తా, నేను మా మామ పేరు చెప్పు చెప్తా. మా మామ పేరు చెప్పుడు చెప్తా. నువ్వు మోషే మామను, అహరోను మామను, సమూయేలు మామను, దావీదు మామను అడగా మాక, వాక్యం చెప్పుకుంటూ పోతా ఉండు అన్నట్టు చూస్తున్నారు. ఇంత వయసు వచ్చింది, బైబిల్ గ్రంథంలో ఉన్న పేర్లు తెలియదు. మళ్ళీ ఆరాధన ఏం చేశావు? దూతలతో కలసి శరాపులలో నీలచి అన్నీ నేర్చుకున్నావని అన్నీ నేర్చి పెట్టుకున్నా, తూచా తప్పకుండా నేర్చుకున్నావన్నీ. ఒక్కటి గమనించు, భూమి మీద బతకటానికి కావలసినవన్నీ నేర్చుకున్నావు. భూమి మీద నీ కడుపు నింపుకోవటానికి, నీ కుటుంబ పోషణ కొరకు ఎవ్రీథింగ్ నేర్చుకున్నావు. మంచిదే, కాదని నేను చెప్పను. భూమిని వదిలిపెట్టిపోయే గడియ ఒకటి రాబోతుంది. పంచభూతములు మిక్కుటమైన వేలతో పెకలించబడే సమయం రాబోతుంది. సూర్యుడు ఎరుపయ్యే రోజు, చంద్రుడు నలిపయ్యే రోజు రాబోతుంది. అది వచ్చే లోపు పరసంబంధమైన వాటిని నువ్వు నేర్చుకోలేకపోతే, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి శ్రేష్టమైన మాటను నీవు ధ్యానించలేకపోతే, దూతలతో కాదు కదా, దయ్యాలతో కలిసి ఆరాధన చేస్తావు నరకంలో. 4 రూపాయలు సంపాదించుకోవటానికి, కుటుంబాన్ని కట్టుకోవటానికి, పిల్లల్ని పోషించుకోవటానికి, వాళ్ళని చదివించుకోవటానికి అన్నీ నేర్చుకున్నావు. మంచిదే, కాదని ఎవరు చెప్పడే, బైబిల్ కూడా చెప్పలేదు. భూమి మీద బతకటానికి కావలసినవి భూ సంబంధం ఎలా నేర్చుకున్నావో, భూమిని వదిలిపెట్టి పొయ్యేలోపు పర సంబంధమైనవి కూడా నేర్చుకొని బతుకు. గొడ్డు చప్పలు విగ్రహేసాయికే వీటి మీద పెట్టిన శ్రద్ధ, వాటి మీద నిలుపు. శాశ్వతము కాదిదే. నీ ఇండ్లు శాశ్వతము కాదు, నీ ఉద్యోగము శాశ్వతము కాదు, నీ పొలాలు శాశ్వతము కాదు. భూమి మీద ఏది శాశ్వతము నాకు చెప్పండి, చెప్తా. తెలుసు, మైక చేతికి ఇచ్చే నువ్వే వాక్యం చెప్తావు. ఏది శాశ్వతం కాదక్క. ఒక ఆమె పాడతానుకోయింటే అన్నీ కూడబెట్టుకొని పోతామని, పోయేటప్పుడు అన్నీ పెట్టుకొని పోతామని, ఓయమ్మ ఈమె ఎంత భక్తురాల్లా అనుకున్నా. ఏందయ్యా తీర సుచ్చి జనుడు స్థలం కోసం కొట్లాడుతుంది. ఆ సూర్యులు ఈమె సూర్యులకు వస్తున్నాయని జానుడు స్థలం కోసం కొట్లాడుతుంది. చెప్పడం అంత ఈజీ కాదండి, చేయడం నరల్లినాలికి కదా ఏదైనా మాట్లాడుతుంది. చెప్పడం అంత ఈజీ కాదు. ప్రభుతో నడుస్తున్నాం కనుక మాకు తెలుస్తుంది. అది భూమి మీద బతకటానికి నీ ఛాయాశక్తుల ఖర్చు చేసి అన్నీ నేర్చుకున్నావు, మంచిదే.
భూమిని వదిలిపెట్టిపోయే గడియలు రాబోతున్నాయి. నిజంగా నువ్వు దూతలతో కలిసి ఆరాధించాలి అంటే, ఆ శరాబులలో నిలవాలి అంటే, ఆ మహిమ కలిగిన సింహాసనం ఎదుట నీవు నిర్దోషిగా నిష్కలంకురాలిగా ఉండాలి అంటే, ఇక నేర్చుకున్నవి చాలు. వేటిని నిర్లక్ష్యం చేశావో ఆ పరసంబంధమైన జ్ఞానము దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కొట్టు బిగ్గరగా చెప్పలేసాయకి. పరసంబంధమైన వాటిని మీరు నేర్చుకుందురుగాక. మిగిలిన ఈ శేష జీవితం దాని కొరకు ఖర్చు పెడుతురుగాక. నువ్వు పొయ్యేలోపు అది నేర్చుకోకపోతే పనికిరావు. ఇక్కడ అన్నీ నేర్చుకున్నా 10 ఎకరాల పొలం ఎలా దున్నాలో, ఎలా కట్టాలో, ఎలా పంట తీయాలో నేర్చుకున్నా, 10 మంది పిల్లలను కనేది నేర్చుకున్నా, 10 మంది పెళ్ళిళ్ళు చేసినా, కోట్లకు భూస్వామి ఆసామివైనా, భూమి మీద పేర్లు పడుకుబడులున్నా, పరసంబంధమైన జ్ఞానము నీకు లేదనుకో, దేవుని దృష్టిలో నువ్వు ఎవడవో తెలుసా? పిచ్చు, వెర్రివాడవు. జాగ్రత్త. ఇత్రో, మోషే మామ పేరు ఇత్రో. అతను వచ్చి చెప్పేంత వరకు, మెసేజ్లోకి వెళ్తున్నా, అతను వచ్చి చెప్పేంత వరకు బాధ్యతలు ఎవరికి అప్పగించలేదయ్యా. ఎందుకు? ఆగిన చోట, నిలబడిన చోట వాళ్ళ నిజస్వరూపాలు బయటకు వచ్చాయి. మరి నీ పరిస్థితి ఏంటి? జాగ్రత్తగా విను. ప్రయాణము సాగాల్సింది ఆగిపోయింది. ఇటు ముందుకు కదలనివ్వటం లేదు, ఇటు వెనక్కి రావటం లేదు. అర్థం కాని అయోమయ పరిస్థితి. ఏ దేవుడైతే మోషేకు మాట ఇచ్చి పంపించాడో అద్దరికి చేరుస్తానని ఆ దేవుడు జోక్యం చేసుకొని అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలుల ప్రజల్ని ఒడ్డుకు చేర్చిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న వేళలో. అద్దరికి చేర్చిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న వేళలో. ఒడ్డుకు చేర్చిన తర్వాత మరలా మోషే ఏమంటున్నాడు తెలుసా? నిర్గమాకాండము 15వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదవండి ఒకసారి. ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత, దేవుడు ఒడ్డుకు చేర్చిన తర్వాత, దేవుడు అద్దరికి చేర్చిన తర్వాత, నిర్గమకాండము 15వ అధ్యాయము 16వ వాక్యం. యెహోవా, అదుగో విను జాగ్రత్తగా, యెహోవా నీ ప్రజలు. ఎవరి ప్రజలు? హలో, నవ్వు చూడండి. మీరు ఎవరికి సంబంధించిన వాళ్ళు? చెప్పండి. మేము పలానా మందిరానికి సంబంధించిన వాళ్ళం, మేము పలానా సేవకునికి సంబంధించిన వాళ్ళం. ఎంత దుష్టుడు వేరియేషన్ కలగజేస్తున్నారో చూడండి. భూమి మీద ఉన్నప్పుడు సంఘ భేదాలు, సేవకుని భేదాలు, సిద్ధాంత భేదాలు. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు సంఘానికి వస్తున్న బిడ్డలందరూ కూడా నిత్య మహిమలో కలవాలన్న ఆలోచన లేదు చాలామందికి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మోషే అంటున్నాడు, సేవకుడు అనగలగాలండి ఈ మాట. నా మంద, నా సంఘం, నేను బాప్తిసం ఇచ్చా. అరే, నువ్వు బాప్తిసం ఇచ్చిన మాట నిజమే, నీ సంఘంలో ఉన్న మాట నిజమే, కానీ మంద ఎవరికి సంబంధించిందయ్యా? ప్రధాన కాపరికి సంబంధించింది కదా, మంచి కాపరికి సంబంధించింది కదా, గొప్ప కాపరికి సంబంధించింది కదా. ఆ కాపరి వచ్చేంత వరకు నిన్ను జీతానికి పెట్టుకున్నాడు. కాపరిలో నీకప్పగించిన సంఘము, నీకప్పగించినటువంటి మంద, నీకప్పగించిన తోటి, నువ్వు జీతగాని ఉన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వు కాపలాదారుడు అన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వు కావలి వాడి అన్న సంగతి విస్మరించదు. కాపుకాయ్, నా మంద కాపరి ఎహెజ్కేలు. నువ్వెవరో తెలుసా? కావలివాడివి,
సేవకుడు మాటకు నిజమైన నిర్వచనం అని చెప్తున్నాడు, విను జాగ్రత్తగా ఆత్మదేవుడు. సేవకుడు అనే మాటకు నిజమైన నిర్వచనం, నువ్వు ఒక వాచ్మెన్, నీ డ్యూటీ వాచ్మెన్ డ్యూటీ. ఈ సంఘం అనే దొడ్డిలో దేవుడు అప్పగించిన మందకు ఏ దుష్టుడు ఏ గాయాన్ని రేపకుండా, ఏ దీపం ఆరిపోకుండా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీకు అప్పగించిన మందను కాచే కావలివాడివి నువ్వు. సేవకుడు ఇట్స్ వాచ్మెన్. అర్థం కావడం లేదండి. నిజంగా నువ్వు వాచ్మెన్ అయితే, కావలిదారుడు అయితే ఒకసారి మంద చూసుకో ఏ విధంగా ఉందో. మంద బక్క చిక్కి అవుతున్నప్పుడు సరైన మేత వేయగలుగుతున్నావా? ఆలోచన చేసుకో. నా ప్రియ దైవ జనాంగమా, మోషే అంటున్నాడు ఇక్కడ, యెహోవా నీ ప్రజలు, నా ప్రజలు కాదు. ఉచ్చారణ చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవకుని ఉచ్చారణ, సేవకుని మాట పట్టుకుంటుంది. మోషే మాట్లాడిన మాటే దుష్టుడు పట్టుకున్నాడు అక్కడ. ఎట్లా పంపిస్తావు కనానుకో? ఏం మాట్లాడాడు మోషే అంటే, సేవకుడు ఏదైనా మాట్లాడొచ్చా? ఎట్లయినా ప్రవర్తించొచ్చా? కాని మాట ఒక్కటి పలికాడు కోపంలో. ఎప్పుడు మీకు చెప్తుంటే అదే కదా, మీకు ఎప్పుడు చెప్పే మాట అదే కదా. మీరు 10 మాటలు మమ్మల్ని అన్నీ చెల్లించుకుంటారు. మమ్మల్ని కుళ్ళబొడిచి మాటలతో తిట్టి, ఆ సాధ్యమైతే కొట్టి, నిందలేసి, అవమానాలేసి, ఎన్ని చేసినా మీరు చెల్లించుకుంటారు. కానీ మీరు ఎవరో తెలుసా? ఆయన జనాంగము కనుక మిమ్మల్ని ఒక్క మాటను మేము చెల్లించుకోలేము. కొట్టు బిగ్గరగా అర్థమైతే సాగదు. ఈ 6 ఏళ్ళ నుంచి అదే కదా జరుగుతున్నది. ఎన్ని చేసినా మళ్ళీ వచ్చి అన్న మళ్ళీ హక్కును చేర్చుకొని, ప్రభువా తెలియక చేశారు క్షమించు, మళ్ళా మందలు కలపడం, సాగనప్పడం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మందలో కలుపుకోవడం వల్ల సాగనప్పడం. మొన్న ప్రతిష్ఠ రోజు కొన్ని పరిస్థితులు జరిగాయి. అందరిని అక్కడ పంపించేసి నా భార్యను కూర్చోబెట్టుకొని, కాచిన కన్నీళ్ళు అక్కడ సాక్ష్యం ఉంటాయి కదా, బొడ్డిలో దాచిపెడతాడు కదా. అయ్యా వచ్చారు, వారాల పుణ్యుడు ఉన్నాడు, చివరిగా ఎలా వెళ్ళాలో తెలియటం లేదు అయ్యా వాళ్ళకి. ఎప్పుడు మీకు చెప్పేది అదే, దేవుడు ప్రారంభాన్ని చూసేవాడు కాదు, ముగింపును చూసేవాడు. ఈ వారం పొన్న నెల పొన్న చేసి సంపాదించుకున్నదల్లా ఎక్కడ పోగొట్టుకుంటారో ఇక్కడ నుంచి వాళ్ళు దీవెన పొందుకొని వెళ్ళాలి తప్ప మరొకటి పొందుకొని వెళ్ళకూడదయ్యా. ఒకవేళ అవకతవకలు ఏమైనా జరిగాయి, నెక్స్ట్ ప్రతిష్టకు చూస్తారు. ఈసారి జరిగాయి, వద్దు. ఏ కీడు వాళ్ళ పైకి పానీయొద్దు. వారి సంతతిని దీవించు. ఫోన్లు కూడా ఎత్తలే, కొంతమంది ఫోన్లు చేసాము, ఎత్తలేను. చాలా మిస్టేక్స్ జరిగాయి ప్రతిష్టలో. ఏం చేశామయ్యా? మందిరంలో కూర్చొని మీ క్షేమము కోరే కన్నీళ్ళు కార్చాలి తప్ప మీ కొరకు బాధపడి కన్నీళ్ళు కార్చకూడదండి. సేవకుడు మీరు 10 మాటలన్నా చెల్లించుకుంటారు, మేము ఒక్క మాటనే చెల్లించుకోలేమండి. మోషేలోంచి నేర్చుకున్నది ఇదే. యెహోవా నీ ప్రజలు, నీ ప్రజలు, నీ ప్రజలు, నీ ప్రజలు, నీ ప్రజల్ని ఏం చేస్తావని నాకు చెప్పావు? చదవాలి. యెహోవా నీ ప్రజల్ని అద్దరికి చేరు వరకు నీవు సంపాదించిన నీ ప్రజలు
అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుండా నిశ్చలులై నిలిచిపోవుడుగాక. కొట్టు బిగ్గరగా చెప్పలేసాయికి. ఎప్పుడు పలికాడు మాట తెలుసా? అద్దరికి చేర్చాడు. ఆమేన్. ఎర్ర సముద్రాన్ని దాటారు. మళ్ళీ ఏం అద్దరికి వెళ్ళాలా? నా ప్రియులారా గమనించు, నీ జీవితంలో ఒక సమస్యను దాటుకున్నానని, ఒక మెట్టును దాటుకున్నానని, అమ్మయ్యా దీన్ని జయించానని ఎప్పటికీ విరమిగాక, ఎప్పటికీ విరమిగాకు. దీన్ని జయించాను, ప్రార్థన ద్వారా దీన్ని కొట్టాను, ఎప్పటికీ అనుకోమాక. ఎర్ర సముద్రాన్ని దాటినంత మాత్రాన ఇక నువ్వు ఒడ్డుకు చేరినట్లు కాదు. ఎర్ర సముద్రాన్ని దాటినంత మాత్రాన ఇక నువ్వు అద్దరికి చేరినట్లు కాదు. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ, ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఇంకా దండిగా ఉంది ప్రయాణం. ఏదో 4 మాటలు ప్రార్థన నేర్చుకున్న తర్వాత, 4 పరిచర్యలు చేసేది వచ్చిన తర్వాత ఇక ఏదో ఫీల్ అయిపో మాకు. ఏదో సేవకుల్లాగా నీకు నువ్వే ఒత్తాసు పలక మాకు. ఈరోజు చాలామంది అదే అండి, ప్రార్థనలు చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయని, ప్రార్థనలు చేస్తుంటే ఆశ్చర్యకరాలు జరుగుతున్నాయని, ఓయమ్మ వీళ్ళను పట్టకనికి పగ్గాలు లేకుండా పోతున్నాయే. అన్నీ ఉన్న ఆకు ఎలా ఉంటుందంట చెప్పాలా? లోక సామెతలోనే చెప్పండి, బైబిల్లో ఏం తెలియదు మనకు. అన్నీ ఉన్న ఆకు ఎలా ఉంటుంది? ఆకు మీద ఏం లేవనుకో, అది తయారైంది కాలంలో. ఎర్ర సముద్రాన్ని దాటినంత మాత్రాన ఇక నీ జీవితంలో పోరాటాలు రావని, ఒక సమస్యను జయించిన తర్వాత ఇక నీ జీవితంలో ఏ ఆటుపోట్లు రావని అనుకోమాక. ఎప్పుడు పలుకుతున్నాడా మోషే? ఎర్ర సముద్రాన్ని ఒడ్డుకు దాటించిన తర్వాత, సముద్రాన్ని పాయలు చేసిన తర్వాత, ముందు నొయ్యి వెనక గొయ్యి, ముందు ఎర్ర సముద్రము వెనక ఫరో సైన్యము ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఆపి పడేశాయి. ప్రారంభంలో చెప్పాను, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ పరిస్థితుల్లో వెళ్ళాలన్నా అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో మధ్యలో నిలబడిపోయావు. అటువంటి వారిని దేవుడు తన బాహుబలము చాచి ఏం చేశాడు? అద్దరికి చేర్చాడు. అద్దరికి చేర్చిన తరువాత మరలా మోసే ఏమంటున్నాడు? నీ ప్రజల్ని, నీ జనాంగాన్ని, నీ సొత్తును, నీ సాంపత్యాన్ని, నీ స్వాస్థ్యాన్ని అద్దరికి చేర్చే వరకు. శత్రువులు ఉన్నారు చూడు, వీళ్ళ పని ఏంటయ్యా? దేవుని ప్రజలకు అడుగడుగున అడ్డుపడడం, దేవుని పిల్లలకు అడుగడుగున అడ్డు నిలబడడం. ఒక దైవజనుడు తన సంఘము కొరకు, దేవుడు అప్పగించినటువంటి స్వాస్థ్యము కొరకు, సంఘ బిడ్డల కొరకు చేస్తున్న ఒక ప్రార్థన, ఒక కాపరి చేయాల్సిన ప్రార్థన అక్కడ మోషే నుంచి నేర్చుకోవాలి. సేవకుడా, ప్రజల్లో ఉన్న రోగాలు వెళ్ళిపోయాయని నువ్వు ప్రార్థన చేస్తే ఆ సమస్య వెళ్ళిపోయిందని ఇక ఆగమాకు. విశ్వాసుల మనసులను చెడగొట్టడానికి, విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగనివ్వకుండా శత్రువు అడ్డురాళ్ళు వేస్తాడు. ఇక ఈ సమస్యను జయించాను కదా, ఇక ఈ సమస్యను ఎదిరించాను కదా అని నువ్వు అనుకో మాకు, అపోహ చెంద మాకు. అమ్మయ్య, ప్రార్థన ద్వారా నేను దీన్ని జయించుకున్నాను, దీన్ని నేను జయించాను అనుకో మాకు. ముందు ఇంకొకటి ఉంది. ఈ సందర్భంలో ఒక దర్శనాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు.
ప్రారంభంలో ఉన్నాం. కొంచెం కాదు, అది పెద్ద సమస్య, చాలా పెద్ద సమస్య. ఒకరు మాట ఇచ్చి మాట తప్పారు, చాలా పెద్ద సమస్య. మందిరం మధ్యలో ఆగిపోయింది, కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. అన్నా కడ వరకుంటామన్నాడు, నట్టి నడుసంద్రంలో అలా వదిలేసి దిక్కుదిల్లకు వెళ్ళిపోయాడు. దిక్కులు ఎవరు లేరు. కొంతమంది అలిగిపోయారు. మొదటి నుంచి ఉన్నోనికి తెలుసు, మనకి తెలుసు, ఆగిపోయింది మందిరం. అర్థం కాని పరిస్థితి. వేరే ఆధారకం ఏది లేదు. అప్పటికప్పుడు ఇమీడియట్గా ఉన్న పాటలో ఉపవాసం ఉండి 3 రోజులు ప్రార్థన చేస్తున్నా. ఇక్కడే చిన్న గుడ్డ టెంట్ చినిగిపోతే ఆ టెంట్ అట్లా మూలకేసుకొని ప్రార్థన చేస్తున్నా. ఎందుకు చెప్తున్నా మాట అంటే, ఒక సమస్య వెళ్ళిపోయింది కదా, ఇంకా సమస్యలు రావని నువ్వు అపోహపడమాకు అన్న దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు, అలా పండుకొని ధ్యానిస్తున్నప్పుడు ఒక మార్గంలో నేను వెళ్తున్నా. నాతో పాటు సైన్యం ఉంది, చాలామంది ఉన్నారు, చాలా సైన్యం, పెద్ద సైన్యం. ముందుండి వారికి నేను వెళ్తున్నాను, నా వెనకాల వారు ఉన్నారు, వారిని నడిపించుకుంటూ వెళ్ళాలి నేను. అలా వెళ్తున్న సమయమున మా దారికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఒక పెద్ద ట్రైను. మామూలు ట్రైన్ వేరు, మామూలు ట్రైన్కి ఒక 60-50 బోగీలు ఉంటాయేమో. దాని పరిస్థితి ఇప్పుడు కళ్ళ ముందు ఉంటుంది. అది మేము వెళ్ళే దారికి అడ్డుగా వచ్చి నిలబడ్డది. అంత మటుకు హుషారుగా వెళ్ళాల్సిన వాళ్ళము ఏ దమ్ము నాది అడ్డుగా వచ్చి నిలేసేసరికి ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోయాం. వెనకాల గొనుగుతున్నారు, సనుగుతున్నారు. ఆ చరిత్రలా అసలు అనుకుంటే నాకు మోసేదే గుర్తొస్తుంది. అందుకే నేను ఎక్కువగా మాట్లాడేది ఎవరితో అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులతోనే. వాళ్ళలో నుంచి ఎక్కువ పాఠాలు నేను నేర్చుకుంటా. నేను ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక్కొక్క దైవజనుణ్ణి తీసుకొని వాళ్ళలో ఉన్న మైనస్లు ఏంటివి, వాళ్ళలో ఉన్న ప్లస్ ఏంటిది, ఆ ప్లస్ని తీసుకొని ఈ మైనస్ నా నుంచి తొలగించు ప్రభు అని. ఇదంతా వేరులేండి, మళ్ళీ చెప్పాల్సిన పరిస్థితి కాదు. ప్రార్థన చేస్తూ అలా ఉన్నప్పుడు అమాంతంగా వచ్చి వెనకాల గొనుగుతున్నాడు, ఏడకు దొలకపోనికి వచ్చినాడు, పెద్ద అద్ది ఇది అని వినపడుతున్నాయి. అర్థం కాలే, ఏంటయ్యా ఇది మామూలు ట్రైన్ కాదు, ఇది మామూలు ట్రైన్ అయితే ఒకటి, ఇదేంది ఈ రకంగా ఉందని చెప్పేసి చూస్తూ నిలబడ్డా. అవతల చేరాల్సిన గమ్యస్థానానికి చేరాల్సిన టైం దగ్గర పడుతున్నది. ఇది చూస్తే అడ్డుగా నిలబడింది. మందిరం అనుకున్నటువంటి అడ్డు గురించి ప్రారంభంలో అర్థం కాక అలే నిలబడుకున్నాను. ఆటోమేటిక్గా కళ్ళమ్మ నీళ్ళు కాడుతున్నాయి. ఈ జనాంగాన్ని అంతా ఏం చేయాలి ఇప్పుడు, ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి, ఏం చేయాలి? నా దర్శనాల బుక్కులు అన్ని బీరువాల భద్రపరిచాను. సమయ సందర్భం వచ్చినప్పుడు డేట్తో సహా వాటిని మీకు చూపిస్తా. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో దేవుడు నన్ను ఆ ఇంజిన్ భాగం ఉంటుంది కదా, ముందు భాగం, అటు వెళ్ళమని చెప్పాడు. ఆ ఇంజిన్ భాగం ముందు భాగంలోకి నేను నిలబడ్డా. జనాలంతా అక్కడే ఉన్నారు, నేను ముందు భాగంలో ఉన్నా. దేవుడు చెప్తున్నాడు, నీ కాల్తో ఆ ఇంజిన్ను తన్ను అంటున్నాడు. అంత మటుకు సాగాల్సిన ప్రయాణం ఆగిపోయింది. ఏంది ఇది మధ్యలో వచ్చింది, దీని పరిస్థితి ఏంది అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఆ దర్శనంలో, నా కళ్ళలో దర్శనం మొత్తానికి ఆలోచన చేస్తూ ఉన్నాను. ఇది ఏంటి, మా దావకు అడ్డం రావడం ఏంటి అని చెప్పేసి ఎడమకాలు తీసుకొని ఇంజన్ మీద తంతే, చెప్పాను కదా పెద్ద ట్రైన్ అది, తన్నడమే
ఎలా నుంచి వచ్చిందో సామాన్యంగా ట్రైన్ వెనక్కి వెళ్ళడం ఎప్పుడైనా చూసారా? ఎక్కడ జరగదు అది. దేవుడు మాట మేరకు దాన్ని తంతే ఏ వైపు నుంచి వచ్చిందో అదే వైపుకు చక 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 మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది. ఆ సగా లేదు ఇంకా చూద్దామన్నా. వెనక వాళ్ళకు చెప్పాను, బయలుదేరండి, మనం ఒడ్డుకు చేరబోతున్నాము, మన అద్దరికి చేరబోతున్నాము, గమ్యానికి చేరబోతున్నాము. మీకు లాగానే సప్పలు కొట్టారు కళ్ళలో. అంతకుముందు సనుగులు గొనుగులు ఏడపోతాయి ఇవి. ఆ సమస్య ఆ 3 రోజుల ప్రార్థనలో దేవుడు మందిరం ఆగిపోయింది. 3 రోజుల తర్వాత సమస్య అంతా ప్రాబ్లం అయిపోయింది, క్లియర్ అయిపోయింది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను? ఒకటి వచ్చిందని దాన్ని జయించానని సంతోషపడమాక. నీ ఆత్మీయ లెవెల్ను బట్టి, నీ ఆత్మీయ స్థితిని బట్టి, నీ ప్రార్థన లెవెల్ను బట్టి, దేవునితో నీకున్న సన్నిహిత సంబంధాన్ని బట్టి నీకు తగినంత శ్రమని ఎదుట నిలబడుతుంది. నువ్వేం చేయాలా? ఒకదాన్ని తన్నుకుంటూ దేవుడు నిన్ను అద్దరికి చేర్చేంత వరకు దేవుని వదిలిపెట్టకూడదు. కొట్టు చప్పట్లు బిగ్గరగా యేసయ్యకే. ఒకదాన్ని కొట్టా, రెండో దాన్ని కొట్టా, మూడో దాన్ని కొట్టలేక ప్రభువా సతికిలబడిపోయాను నాయనా, ఇక నువ్వే దిక్కు ప్రభువా, ఏమో నీ ఇష్టం, సంపుతే సంపు, బతికిచ్చే బతికి, తొలకపోతే ముందు తొలకపో, లేకపోతే పరవ చేతికి నప్పకి. మనం మాట్లాడే మాటలు ఇవే కదా, అశ్రికతో మాటలు. ఏమో నాయన ఈత లేకపోతున్నా, ఏమో నీ ఇష్టం. ప్రార్థన వచ్చి కొంతమంది అంటారు, ఏమో నాయన నిన్న ములిగినాంగా, దేవుడు సంతే సంపని, లేకపోతే బతికిరా. సంపేటోడు ఇందాక ఎందుకు తీసుకొచ్చాడు పనికి మళ్ళా? నేను ఇంతవరకు ఎందుకు తీసుకొస్తాడు? ఈ మాటలు మాట్లాడతారండి. నా ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఎర్ర సముద్రాన్ని దాటించిన తర్వాత దేవునితో మోషే అంటున్నాడు, ప్రజలందరికీ చేరాలి, ఒడ్డుకు చేరాలి. అంతవరకు నీ ప్రజల మార్గానికి అడ్డుగా వస్తున్న శత్రువులు రాళ్ల వలె ఎక్కడక్కడ స్టక్ అయిపోవాలి. ఎవడు కాళ్ళకట్ట రాకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరము ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఏది ఆపిందో, ఏది నిలబెట్టిందో, ఇదేంటి చూసి ఆగిపోయావో, ఏది భయపెడుతుందో, ఏ శత్రువు నీవు ముందుకు కదలివ్వకుండా, వెనక్కి వెళ్ళనివ్వకుండా నిన్ను ఆపివేసిందో, నా దేవుడు నీకు తోడుగా ఉండి తన బాహువును చాపి నిన్ను, నీ కుటుంబాన్ని ఒడ్డుకు చేర్చబోతున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని అద్దరికి చేర్చబోతున్నాడు. భయపడొద్దు. ఏదైనా సరే ఆయన బాహుబలము నీకు తోడుగా ఉండబోతుంది. చివరిగా ఒకటి చెప్పి ముగిస్తున్నా, ఇంకొకటి ఉంది చాలు. ఇప్పుడు అసలైన పాయింట్ ఏంటంటే, ఒడ్డుకు చేర్చాడు కదా, అద్దరికి చేర్చడానికి ఆయన బాహువు తోడుగా ఉంచాడు కదా. నీవు అద్దరికి చేరేంత వరకు శత్రువు నీ కాళ్ళకు అడ్డం రాకుండా చేస్తానన్నాడు కదా. మరలా ఎందుకు శత్రువులు అడ్డు వచ్చారు? ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. ఎక్కడికి చేరకుండా? కనానుకు చేరకుండా, అద్దరికి చేరకుండా, ఒడ్డుకు చేరకుండా. మోసేనేమో ప్రార్థన చేశాడు, ఏమని? నీ ప్రజలు అద్దరికి చేరేంత వరకు శత్రువులు రాళ్ల వలె ఎక్కడి వాళ్ళు అక్కడ నిలిచిపోవాలి. కొందరు బడా రాజులు అడ్డొచ్చారు, శత్రువులు అడ్డొచ్చారు. ఇదేంటి? మోసే చేసిన ప్రార్థన విఫలమైందా? సున్నికి అలా కనిపిస్తుంది అక్కడ. ఏంటయ్యా అక్కడ ఉన్న పరిస్థితి అంటే, ఇటువంటి మైండ్ సెట్ నువ్వు కలిగి ఉండొద్దు. ఇది చెప్పబోతున్నాడు దేవుడు. ఎందుకు వాళ్ళ కాళ్ళకు మరల అడ్డం వచ్చాయి శత్రువు అంటే, వాళ్ళ మైండ్ సెట్ చూడండి. దేవుడు కార్యము చేసినప్పుడు దేవుణ్ణి ఎంతగానో ఘనపరిచారు, సేవకుణ్ణి మునగచెట్టెక్కించారు. ఆమేన్. దేవుడు కార్యము చేసినప్పుడు, అడుగడుగునా వారిని అద్దరికి చేరుస్తున్నప్పుడు, తన బాహుబలము చేత శత్రువులు హతమారుస్తూ అడుగు ముందుకు వేస్తున్నప్పుడు, ఏయ్ మా దేవుడు ఏమనుకున్నావు, ఎవ్వరు లేరు. ఆ నుంచి కొంచెం ముందుకు దాటి మీరు చదివిన దానికి కొంచెం కిందకు వస్తే,
ఆ ప్రాంతంలోనికి వెళ్ళి మారా అనే ప్రాంతం, తాగడానికి గుక్కెడు నీళ్ళు వేయలేదమ్మా. వీళ్ళు నిజస్వరాలు బయట పడినాయి. ఆడనేమో ఎర్ర సముద్రం చంపడానికి తీసుకొచ్చావా అన్నాడు, ఇక్కడ చూస్తే మారాలో మరగై చేయడానికి తీసుకొచ్చావంటున్నారు. అరే, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అద్దరికి చేర్చిన దేవుడు ఆయన గుప్పిలి విప్పి నీ ఆకలి తీర్చలేడా? నీ దాహం తీర్చలేడా? ఆలోచన చేయి. ఇంతవరకు నడిపించిన దేవుడు నీ కుటుంబ విషయంలో జోక్యం చేసుకోకుండా పోతాడా? ఇంతవరకు నేను తీసుకొచ్చిన దేవుడు, ఆయన మీద ఆశతోనే కదా ఉన్నావు. ఇంతవరకు ఆయన మీద ఆశతోనే కదా, ఏదో చేస్తాడన్న ఉద్దేశంతోనే కదా ఇంతవరకు తీసుకొచ్చి నిన్ను మధ్యలో నట్యట ఎలా వదిలేస్తాడు దేవుడు? ఇంతవరకు నడిపించాడు. నీ భర్తకు న్యాయం చేయకుండా పోడా, నీ భార్యకు న్యాయం చేయకుండా పోడా, నీ పిల్లలకు న్యాయం చేయకుండా పోడా, నీ వ్యక్తిగత జీవితంలో నీ కష్టార్జితంలో న్యాయం చేయకుండా పోడా, నీ ఆరోగ్య విషయంలో దేవుడు జోక్యం చేసుకోకుండా పోడా? ఏ దేవుని అయితే నువ్వు నమ్మేసావో, ఏ దేవుని మీద అయితే ఆధారపడుతున్నావో, ఏ దేవుని మీద అయితే విశ్వాసము కలిగి ఉన్నావో, చేతగాని వాడు అనుకున్నావా? నా ప్రియులారా, ఇంతవరకు తీసుకొచ్చిన దేవుడు ఎందుకు మధ్యలో నిన్ను వదిలేస్తాడు? మనుషులు వదిలేస్తారేమో, కానీ దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. మోషే ప్రార్థన చేసి అద్దరికి చేరేంత వరకు శత్రులో రాళ్ళలాగా నిలిచిపోవాలన్నాడు. మరలా అడ్డు వస్తున్నాయి. కారణం ఏంటంటే, కార్యము జరిగినప్పుడేమో మారా నీళ్ళు మధురంగా మారినప్పుడు, ఆహారాన్ని పంపించినప్పుడు, మాంసాన్ని ఇచ్చినప్పుడు, బండ నుండి నీళ్ళు ఇచ్చినప్పుడు, అబ్బో ఇలా సంతోషానికి అవధుల్లేవు, వీళ్ళ ఆనందానికి అవధుల్లేవు. ఏమండి, దేవుడు నీవు ఆశించిన దాన్ని నీకు ఇచ్చిన తర్వాత కొంచెము నిన్ను టెస్ట్ చేస్తామని ఒక చిన్న పరీక్ష పెట్టినాడు అనుకో. ఆ పరీక్షలో నువ్వు విఫలమవుతున్నావా సఫలమవుతున్నావా ఆలోచించి. అంత బాగానే చేశాడు దేవుడు, ఎందుకు ఈ ఒక్క విషయాన్ని బిగపట్టుకున్నాడు? అంత ఇంతవరకు బాగానే నడిపించాడు, ఎందుకు? ఇది ఆలోచన. ఇది ఆత్మీయతలో ఎదిగే వారికి ఉండాల్సిన గుణగణాలు. ఇన్ని సవరంగా చేసుకొచ్చిన దేవుడు, అన్ని అందుబాటులో తీసుకొచ్చిన దేవుడు, ఈ ఒక్క విషయంలో ఎందుకు సమస్తాన్ని దేవుడు కృప చూపించాడు, ఎందుకు ఆ ఒక్కదాన్ని పెట్టాడట? ఆమేన్. ఆత్మచెప్పు సంగతులు చెవిగలవారు విందురుగాక. అన్నీ ఓకే, ఎందుకు ఆ ఒక్కదాన్ని అట్ట నిలబెట్టాడు? ఆలోచన చేయాలా లేదా? అర్థం కాలేదా? ఎంతమందికి అర్థం చెప్పింది? ఇదని చెప్పండి. ఒక్కడు, ఇద్దరు, ఇవి చెప్పకూడదు అనమాట. అందుకే సైగ చేస్తున్నా. దేవుడు అంత కృప చూపిన తర్వాత ఆ ఒక్కదాన్ని ఎందుకు అడ్డం పెట్టాడు? వాళ్ళని అడగండి, నేను చెప్పను. ఆలోచన చేయాలండి. ఆత్మీయతలో ఎదిగే వారికి ఉండాల్సిన లక్షణం ఇది. కార్యము చేస్తున్నప్పుడేమో దేవుని ఎంతగానో కనపరిచాడు. మోషే తాతను మునగ చెట్టు ఎక్కలేనరా అని కూడా ఎక్కించన్నారు. ఎక్కు నువ్వు సామాన్యుడు కదా ముసలోడా, 80 సంవత్సరాలు వచ్చిన నీ సత్వ తగ్గలేదు, నీ కనుసొప్పు తగ్గలేదు. మేమే శాతగల కొండెక్కడానికి, శనాయపురడానికి, నువ్వేమో 3-4 సార్లు ఎక్కి దిగుతున్నావు. మళ్ళీ ఎటా ఉపవాసం ఉండి కుతికెళ్ళిన తిండి కూడా ఎక్కి దిగి నీకు శాత కాదు మాకు. నువ్వేమో ఉపవాసం ఉండి ఎక్కి దిగుతున్నావు. నువ్వు మామూలునివని మూలశక్తి ఎక్కిస్తున్నారు. కొంచెము దేవుడు పరీక్షేసరికి అద్దరికి చేర్చాడు కదా, ఒడ్డుకు చేర్చాడు కదా, వాళ్ళల్లో కృతజ్ఞతాభావం లేదు. అరే, దేవుడు ఇంతవరకు తీసుకొచ్చాడరా, దేవుడు ఇంతవరకు నడిపించాడరా, దేవుడు ఇంతవరకు తోడున్నారా, దేవుడు 2025 సంవత్సరం వరకు నన్ను, నా కుటుంబాన్ని, పిల్లల్ని ఇంతవరకు తీసుకొచ్చారా. ఇంతవరకు తీసుకొచ్చిన దేవుడు ఆయనతో దాటించలేడరా, ఆయనతో నా పిల్లల పెళ్ళి చేయలేడంటరా, ఆయనతో నా పిల్లల ఉద్యోగాలు రావేంట్రా,
అయితే మా ఆర్థిక పరిస్థితి కుదుట పడదంటావా? ఏది నీలో ఉన్న నెగిటివ్ థాట్స్? 2025 అంతా నెగిటివ్ థాట్సే, 26లో కూడా నెగిటివే. ఎక్కడ పాజిటివ్నెస్? దేవుడు కార్యం చేసినప్పుడు అప్పో అప్పో అంటున్నావు. కొంచెము దేవుడు చూద్దాం ఇలా ఆత్మీయ స్థితి ఏ విధంగా టెస్ట్ చేసినప్పుడు చతికిలు పడిపోతున్నావు. కృతజ్ఞతాభావం లేదే, కృతజ్ఞతాభావం లేదే. ఇన్ని దాటుకుంటూ వచ్చాడు దేవుడు, ఇన్ని దాటించుకుంటూ వచ్చాడు. ఎక్కడో రాయదగలి ఎప్పుడో పాడైపోవలసిన వాడు 2025లోనో 2024లో 23లోనో తుమ్ మరగా హాయ్. అవునా కాదా? ఏమిరా పలకరు, అందరూ ముస్లిమ్స్ నవ్వుతారు. అవునా కాదా? అందరు చెప్పాలా? తుమ్ మరగా హాయ్ 25, 24, 23, 20లో. మరి ఎందుకు అవన్నీ సమస్యలు దాటుకుంటూ 26 నిన్ను రప్పించాడు. కొట్టు సభలు కడిగేసాయికే. ఇది ఆలోచన చేయవు. నీ వే ఆఫ్ థింకింగ్ చేంజ్ చేసుకో, నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. మందిరానికి వస్తూ నీ ఆలోచన రాదే నీకు. నీ ఆలోచన విధానం, నీ యాటిట్యూడ్ మారంది, నీలో పాజిటివ్నెస్ రాంది. ఎంతమంది దైవజనులు నీ నెత్తిన చేపెట్టి చుట్టల్లో ఊడిపోయిన దాకా ప్రార్థన చేసుకున్నా, కార్యం జరగదు. నెత్తిన చేయి పెట్టి 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 జుట్టు ఊడిపోయినాక కార్యం జరగదు, కార్యం జరగదు. రాసి పెట్టుకో. వచ్చిన పెట్టు 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 పెట్టించుకో. యాంటి సేవకుని చేయి నరుకొని అతికించుకో పేకితో, దీవించలాంక ప్రభు అని. నీ ఆలోచన విధానాన్ని మారంది, నీ మైండ్ సెట్ మారంది. ఎంతమంది చేతను ప్రార్థన చేపించుకున్న కార్యం చూడలేవు. ఇదే మానుకోమంటున్నది, ఇదే అలవాటు చేసుకోమంటున్నది. నిన్ను మలల్చాల్సింది, నిన్ను సవరించాల్సింది చాలా ఉంది. ఇంకా సరిగ్గా మా చేతుల్లోకి రాలే మీరు. ఇంకా ఒక్కసారి ఈ రకంగా ఎప్పుడైనా ఆలోచన చేసావా? అయిపోయింది, ముగించా. 25ను దాటుకుంటూ వచ్చాను, 24ను దాటుకుంటూ వచ్చాను, 23ను, 22ను, 20ని, వీటన్నిటిని దాటుకుంటూ వచ్చాను. భూమి మీద ఇంకా బతికే ఉన్నా. ఇన్ని దాటుకుంటూ నన్ను ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు? ఎందుకు తీసుకొచ్చాడు? నీకు ఏవో కొన్ని మాటలు వాగ్దాన రూపకంగా ఇచ్చాడు. అవన్నీ నెరవేర్చడానికి నేను దాటుకుంటూ అక్కడికి తీసుకొని వచ్చాను. నాతో నీవు చెప్పినవన్నీ జరిగించుటకు నన్ను నిలిపినావు. కోల్పోయినవన్నీ మరలా ఇచ్చుటకు నూతన కృప చూపి బ్రతికించినావు. ఎందుకు ఇంతవరకు తీసుకొచ్చినా నిన్ను? శత్రువు చేతిలో నుంచి, మరణపు నీడలో నుంచి, వేటగాని ఉరిలో నుంచి, రోగాల నుంచి, ప్రమాదాల నుంచి, యాక్సిడెంట్ల నుంచి ఎందుకు తీసుకొచ్చినాడు మిమ్మల్ని? మధ్యలో చంపనీకా? నువ్వే లోపం నీలో నాలో ఉంది, దేవుల్లో కాదు. ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నావు అనే బదులు నేను ఎట్లున్నానయ్యా నీ సన్నిధిలో అడుగు. ఆయనకు ప్రశ్న చేసేంత వాళ్ళం కాదు మనం. నా ప్రియ దైవ జనాంగమా, ప్రవచనాత్మకంగా ఈ మాట మాట్లాడుతున్నాడు దేవుడు. చెప్పు, వారిని అద్దరికి దాటిస్తా. పాత నిబంధన గ్రంథములో అదృశ్య రూపిగా ఉండి వారిని అద్దరికి ఒడ్డుకు దాటించాడు. కొత్త నిబంధన గ్రంథములో ఆ అదృశ్య శక్తి మానవ రూపిగా వచ్చి పడవలో ముందుకు సాగలేక ఆ 4వ జామున ఆ సముద్రములో మధ్యలో ఇరుక్కపోయి సాగు కోతిలో విలవల్లాడుతున్న వాడిని 4వ జామున సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి ఒడ్డుకు చేర్చే యేసయ్య మాట మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని అద్దరికి చేరుస్తా, నేను మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తా,
నేను మిమ్మల్ని గమ్యానికి చేరుస్తా. నిన్నొక్కనే కాదు, నిన్ను, నీ పిల్లలు, నీ కుటుంబాన్ని, నీ యావత్ సంతతిని నేను ఒడ్డుకు చేరుస్తా. పాత నిబంధన గ్రంథములో అదృశ్య రూపిగా ఉండి ఒడ్డుకు చేర్చిన దేవుడను, కొత్త నిబంధన గ్రంథములో మానవ రూపిగా వచ్చి నన్ను నమ్ముకున్న పిల్లల్ని ఒడ్డుకు చేర్చిన దేవుడను నేనే, నజరేయుడైన యేసు. వాళ్ళు అనుకున్నారు అయిపోయింది రోయ్, అయిపోయేది ఏం లేదు. ఒరే శివును, ఒరే పేతురు, ఈ మంచిని నమ్ముకుంటే మర్యాదగా చేపలు పట్టుకుంటా. ఆ నీసు కంపి ఎంత బాగుండేదిరా, ఆ నీసు కంపు ఎంత బాగుండేదిరా. ఒరే పేతురు నువ్వు చెప్పురా, ఒరే ఆంధ్రే నువ్వు చెప్పు. అవురా, ఏం చెప్పినాడు ఈ మనిషి? మీరు వాండి నేను వస్తాను. పోయినాం కదా, ఇటు చూసే తీరంగా రాలే, ఇటు చూసే తీరంగా రాలే, చక్కగా చూస్తే ఏదో భూతం నడుచుకుంటూ వస్తుంది తెల్ల బట్టలు వేసుకొని. ఏంట్రా ఆంధ్రే అంటే, ఒరే పేతురు సముద్రంలో చాలా మంది చచ్చిపోయినారా. మనం కూడా అంతే కదా, యాడన్నా స్పాట్లో ఏదైనా జరిగినా ఏం అంటే ఆడ చాలా మంది ఎవరు చచ్చిపోయినారు ఉత్త బెదిరి పెడతారు. ఆడికి పోయి అగల గుండెలు లబలబలబలబ కొట్టుకుంటాయి. ఎవరు చచ్చినారాడా? ఈ మాటలన్నీ ఆ కాలంలో సాగాయి. సముద్రంలో ఎంతోమంది అలల చేత, సముద్రంలో రేగే తుఫాన్ల చేత చచ్చిపోయింటారా. యాదవ్ భూత నడుచుకుంటూ వచ్చిందిరా. ఏం చేయనికి? మనసు కూడా చంపకపోనికే. నా ప్రియులారా, ఆలోచన చేయండి. అద్దరికి చేరలేక గాలి తుఫానుల అలజడికి పడవ తలకిరిందులయ్యి తనను నమ్ముకున్న ప్రజలు పాడైపోతుంటే, అద్దరికి చేరలేకపోతుంటే, సమస్యల గుండా, నిందల గుండా, అవమానాల గుండా, హేళనల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా, సమస్యల గుండా వెళ్తుంటే చూసి ఊరుకునే దేవుడు కాదు. నీ దగ్గరికి నడుచుకుంటూ వచ్చే దేవుడు, సముద్రపు అలల మీద నడుచుకుంటూ వచ్చిన దేవుడు ఈ 2026 సంవత్సరం ఈ 3వ వారంలో నిన్ను గట్టెక్కించడానికి, నిన్ను అద్దరికి చేర్చడానికి, నిన్ను ఒడ్డుకు చేర్చడానికి, నీ సమస్యల నుండి నిన్ను పైకి లేపటానికి, అదుగో సర్వశక్తిమంతుడు, సకల చరాచర సృష్టికి కారణభూతుడైన దేవుడు, భూమి ఆకాశమును నోటి మాట ద్వారా సృష్టించిన సృష్టికర్త నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడు. నువ్వు ఏ సమస్యల గుండా ముందుకు వెళ్ళలేకపోతున్నావో, ఏ ఇబ్బందులు గుండా వెనక్కి వెళ్ళలేకపోతున్నావో, అదృశ్య రూపిగా అక్కడ నేను ఒడ్డుకు చేర్చా. కొత్త నిబంధన గ్రంథంలో నేనే దిగి వచ్చా అద్దరికి చేర్చడానికి. దేని గురించి నువ్వు అపోహపడుతున్నావు? దేని గురించి సందేహిస్తున్నావు? దేని గురించి కొరతలో ఉన్నావు? భయపడద్దు. ప్రవచనాత్మకమైన ఈ మాట మాట్లాడుతున్నాడు దేవుడు. నిన్ను ఒడ్డుకు చేర్చే దేవుడు, నిన్ను అద్దరికి చేర్చే దేవుడు, నిన్ను గమ్యానికి చేర్చే దేవుడు. నువ్వు గనక ఇంతవరకు నిన్ను దాటుకించుకుంటూ వచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగి రుణపడి ఉన్నావంటే, ఆమేన్, నీ కాళ్ళ దగ్గరికి ఏ శత్రువు రాకుండా దేవుడు రాళ్ల వలె ఆపివేస్తాడు. ఇశ్రాయేలు ప్రజల్లాగా నీ మైండ్ సెట్ పెట్టుకొని కార్యం జరిగినప్పుడు తైతక్కలాడుతూ, కార్యం జరగనప్పుడు ఏం పాడుతుందో ఏమో సనికి గొనిగినావు అనుకో, అడుగడుగున శత్రువు అడ్డుపడతాడు. మైండ్ సెట్ మార్చుకో. నా ప్రభు ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో పదిలపరచునుగాక. ఈ 2026 సంవత్సరం 3వ వారములో నీ సమస్య నుంచి నేను గట్టెక్కించటానికి, అద్దరి చేర్చడానికి, ఒడ్డుకు చేర్చటానికి, దేంట్లో నిలబడి ఆగి ముందుకు వెనక్కి వెళ్ళలేక సందిగ్ధతలో ఉండిపోయావో, నీ దగ్గరికి నడుచుకుంటూ రాబోతున్న దేవుడు, నిన్ను ఒడ్డుకు చేర్చబోతున్న దేవుడు. ఈ కొద్ది మాటలు పరిశుద్ధ ఆత్మదేవుడు మన వినికిడిలో పదిలపరచునుగాక.